ఇంతకీ మీరెవరు? నీలాంబరి. ఎందుకు వచ్చారు ఇంతకీ? నాకు నరసింహ కావాలి. యూట్యూబ్ లో చూసుకోండి. నాకు నిజంగా నరసింహ కావాలి. నరసింహ. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. అక్కడ స్కూల్ బస్ వెయిట్ చేస్తుందా? నరసింహ కాదు, నిజంగానే స్కూల్ కి నేను వెళ్ళను అని పరిగెట్టించి ఉంది. నువ్వేనా అరసింహ? అరసింహ కాదు, నరసింహ. తలేవా నరసింహ అంటే ఒప్పుకోవచ్చు, కానీ నువ్వు ఆఫ్ గా ఉన్నావు కాబట్టి అరసింహని. ఇంతకీ మీరెవరు? రమ్యకృష్ణ. ఈ వయసులో రామకృష్ణ అనుకోకుండా నువ్వు రమ్యకృష్ణ అంటే అదన్నీ వదిలే. ఆ పుట్టంలో ఏం చేస్తున్నావు? చెక్ చేస్తున్నా. ఏంటి? పాము లేదు. నరసింహ, నువ్వు చాలా లక్కీ ఫెలో. అది నాకు తెలుసు కానీ చెప్పు. బట్ నువ్వు నాకు నచ్చావు. ఆహా, అదేంటో తెలీదు. పుట్టంలో నువ్వు అంతసేపు ఉన్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. అయిపోయింది, బతిగా అయిపోయింది. నీ నిజాయితీ నాకు నచ్చింది. చాలా లక్కీ ఫెలో. ఓహో. నాకే నచ్చావు. మ్యామ్ జస్ట్ ఎ మినిట్. మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం ఏంటో మీరు తెలుసుకోలేదు. నాకు మీరు నచ్చలేదు. నరసింహ, ఎస్. నీ మనసులో ఇంకేమైనా అమ్మాయి ఉన్నావా? ఇంకొక అమ్మాయా? చుట్టూ చుట్టూ వస్తావా, నీ నోట్లో చాక్లెట్ వేస్తావా? నరసింహ, నాతో ఇవన్నీ పెట్టుకోకు. నేను ఒకసారి దక్కించుకుంటే తీర్తాను, అంతవరకు వదలను. ఇప్పటి వరకు మీరు నా 5 రూపాయలే చూశారు, కానీ మీరు చూడాల్సింది ఇంకొక రూపం ఉంది. ఈ నరేష్ ఉగ్ర నరసింహ రూపం. కొరికేస్తాను. నానా, రేపు నరసింహని నా ఇంటికి పిలిపించు. ఓకే అమ్మా, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? చెప్పిన ఒక ఆర్టిస్ట్ అంటే మీరే ఇక్కడ. హలో నరసింహ. అంకుల్ చెప్పండి. ఒక్కసారి మా ఇంటికి రావాలి రేపు. ఓకే అంకుల్, పక్కనే ఉన్నాను, వచ్చా. అంకుల్, నానా, నేను నృత్యం చేస్తాను, వాడికి పాట పాడమని చెప్పు. నా కూతురు నృత్యం చేస్తుంది, నువ్వు పాట పాడాలి. పాడేద్దాం. మెరిసేటి పువ్వా, సిరిమువ్వా, వెనవేసుకోవా, నా తోడు రావా, నా ఆశ భాష వినవా. మెరిసేటి పువ్వా, సిరిమువ్వా, వెనవేసుకో. ముద్దు పెట్టింది. మేడం కాఫీ. కాఫీ అంటే ఇంత అసహ్యంగా ఉంది. నువ్వు ఆడదానివేనా? అందుకే నువ్వు వచ్చిన నచ్చలేదు. తిరిగి నిన్ను మొగడువేనా అంటే? ఆడవాళ్ళు 3 రకాలు: సాత్వికం, ప్రచోదకం, భయానకం. సాత్వికం అంటే ఇంద్రజమ్మ గారిలా ఉండాలి, చూడగానే దండం పెట్టాలి. ప్రచోదకం రష్మి లాంటిది. మూడోది భయానకం, లేదా నీ దగ్గరికి ఎవరు. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడ్డ మగవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. నరేష్, మనసులో ఎన్నున్నాయా నీకు? చాలా ఉన్నాయి, నీకే ఎప్పుడు చెప్పలేదు.
మ్యామ్ ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? వెరీ గుడ్ సౌమ్య, అండ్ యు లుక్ సో ప్రిటీ లైక్ ఎ మర్మైడ్. అబ్సల్యూట్లీ. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. అండ్ వెరీ నైస్ టు హ్యావ్ యూ బ్యాక్ హియర్ సౌమ్య అండ్ నరేష్. నేను ఎప్పుడు ఏం చెప్తుంటానంటే, ఒక స్టేజ్ మీద ఒక ఆర్టిస్ట్ అంటే నరేష్ లా ఉండాలి. అందరితో కలిసిమెలిసి జెల్ అవ్వడంలో కూడా ఆ అబ్బాయిలా ఉండాలి. హ్యాట్స్ ఆఫ్, ఇద్దరు ఎర్రగా తీశారు. మేము చాలా ఎంజాయ్ చేసాము, ఎంటర్టైన్ అయ్యాము. సూపర్. థ్యాంక్ యూ త్రిజ గారు. చాలా బాగుంది డ్రెస్ అది. అయ్యో థ్యాంక్ యూ. చాలా బాగా చేసావు నరేష్. ఇంకా నువ్వైతే మీ ఇద్దరు కోఆర్డినేషన్ లో ఎంత ఫన్ అంటే చాలా బాగా చేస్తారా. నాకు తెలిసి ఐ థింక్ ఫ్యాన్స్ కూడా నేను ఏమన్నారేమో, అంత బాగా చేశాను. థ్యాంక్ యూ. Once again, thank you so much to the entire team for this wonderful performance. మనం చీరల షాప్ పెడితే ఎవడరా మన పక్కన వైన్ షాప్ పెట్టింది? మందు షాప్ పక్కన చీరల షాప్ సింక్ అవ్వలే అసలు. మీ వాళ్ళు వచ్చి మా షాప్ క్లోజ్ చేయిస్తారో, మా వాళ్ళు వచ్చి మీ షాప్ క్లోజ్ చేయిస్తారో చూద్దాం. Please welcome the team of Bad Girls. ఆస్కార్ అనే పదం అసలు తెలుగు వాళ్ళు పలకడానికే అర్హులు కాదేమో అనుకుంటున్న టైంలో, పలకడానికే కాదు అది పట్టుకోవడానికి కూడా అర్హులే నిరూపించిన తెలుగోడు మన చంద్రబోస్ గారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ పట్టిన ఆరోగ్యకరమైన వ్యాధి, ఆరోగ్యకరమైన వ్యాధి. బ్యూటిఫుల్ గా అనిపించింది. ఒక పాటకు సంబంధించిన లిరిక్స్ పడతాయి. ఓకే. అది చూసి ఆ పాట ఏంటో మనం కనిపెట్టాలి. పళ్ళు కావాలా, పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా, చిలక పచ్చకోక. పాల కడలి మీద తేలు చంద్రికో, అన్నుల మిన్నుల అన్నల. నా మాటని ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకే ఇవ్వండి బాబు, ఓడిపోతాను. నో ప్రాబ్లం. మా పక్క చంద్రబోస్ గారు ఉన్నారు, నేను ఈ కాలు తీయను. హలో నేరేడు కళ్ళదానా. Right answer. ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకే ఇవ్వండి అబ్బా. నో యూస్, వాడు విండు. నో ప్రాబ్లం, మాకు చంద్రబోస్ గారు ఉన్నారు. బాబు నాకే భయం వేస్తుంది బాబు. 8-8 అవును, మాకు చంద్రబోస్ గారు ఉన్నారు. 9వ కూడా వాళ్ళనే స్టార్ట్ చేయమని. మన పక్క చంద్రబోస్ గారిని పెట్టుకొని కనీసం పాట చెప్తే కదా నేను చెప్పేది. పాట చెప్పనివ్వట్లేదు కదా. చంద్రబోస్ గారు అడుగుతున్నారు 9వ పాట మాకు ఇచ్చేయండి అని. చంద్రబోస్ గారు అడిగినా నాకు చంద్రబోస్ గారి మీద నమ్మకం. నా కోసం కొంచెం ఆవేశం తగ్గించుకోండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, చివరికి అంత్యాక్షరం ఓడిపోతే బాగుండదండి. నెక్స్ట్ ఒకటి ప్లే చేస్తారు, మనం ఒక 2 minutes ఆగుదాం. అర్థం లేకుండా మాట్లాడు. ఆది గారు సార్. మిమ్మల్ని మర్చిపోనండి జీవితంలో. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెల్లెమ్ని చేస్తే అది సొంతమౌనుగా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా, అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. So dashing and daring performance.